హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కుర్తీస్. కుర్తీస్ అంటే చాలా రకాల కుర్తీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా. మెయిన్గా ఏంటంటే కొంచెం క్వాడ్ సెట్స్ టైప్లో రెగ్యులర్గా యూజ్ చేయడానికి అండ్ కొంచెం స్టైలిష్గా ఉండి కుర్తీసే కొంచెం ట్రెడిషనల్ లాగా కాకుండా కొంచెం స్టైలిష్గా కూడా ఉండే కుర్తీస్ వచ్చాయి కదా. సో నేను కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి కొన్ని ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను. సో అమెజాన్లో ఆల్రెడీ చాలాసార్లు తీసుకుని ఉన్నాను కాబట్టి మంచిగా ట్రస్టెడ్గా ఉంటుంది. అండ్ ఫ్యాషన్కి సంబంధించినవి అయితే చాలా వీడియోస్ చేస్తున్నాను, ఒకవేళ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజు తీసుకున్నవన్నీ కూడా కొంచెం క్వాడ్ సెట్స్ టైప్ ఆఫ్ కుర్తీసే అనమాట. సో అదే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఇది కొంచెం ప్రింటెడ్ ఎక్కువ కనిపించాయి నాకు. క్వాడ్ సెట్ టైప్లో ఈ టైప్లో అవుట్ఫిట్స్ అన్నీ కూడా కొంచెం ప్రింటెడ్ లాగే ఎక్కువ ఉన్నాయి. సో ఇలా వస్తుంది ఫస్ట్ కుర్తీ. బాగుంది, నాకు బాగా నచ్చింది. లైట్ వెయిట్ కూడా ఉంది. అంటే రెగ్యులర్గా నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మూవీస్కి వెళ్ళినప్పుడు, లంచ్కి వెళ్ళినప్పుడు, అలా ఎప్పుడైనా రెగ్యులర్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, అలాగా షాపింగ్కి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది నాకు. బాగుంటాయి. నాకు రెగ్యులర్గా ఉండే కుర్తీస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ ఎక్కువ ఫెస్టివ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది నా దగ్గర, ఎందుకంటే కుర్తీస్ ఎక్కువ ఇక్కడ యూజ్ చేయను కదా అని చెప్పి తీసుకోను. చాలా తక్కువ ఎప్పుడైనా తీసుకుంటూ ఉంటా. బట్ ఇవి ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి స్టైలిష్గా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి. టాప్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ లాగా వచ్చిందనమాట. చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ అంతా కూడా. ఇలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పక్కన లుక్ యాడ్ చేస్తాను, అంటే పిక్చర్లో ఎలా ఉందో అది యాడ్ చేస్తాను. సో నేను వేసుకున్నాక కూడా ఎలా ఉందో అది కూడా యాడ్ చేస్తాను. అమెజాన్లో ఎలా ఉందో కూడా అది కూడా యాడ్ చేస్తాను. చాలా స్టైలిష్గా అనిపించింది నాకు చూడగానే. ఈ మోడల్లోనే ఎక్కువ తీసుకుందాం అసలు లేవు కదా, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం ట్రెండీగా కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఇలా కట్ వస్తుంది అనమాట, ఇలా ఫ్రంట్. సో లెంత్ కొంచెం మనకి నార్మల్ కుర్తీస్ షార్ట్గా ఉండదు, అలా లాంగ్గా కాకుండా కొంచెం మీడియం లెంత్ లాగా వస్తుంది. సో దట్ కొంచెం ఆ కట్ వల్ల లుక్ బాగా కనిపిస్తుంది. అండ్ బాటమ్ ఇలా వస్తుంది అనమాట. బాటమ్ లుక్ కొంచెం పట్టియాల టైప్లో వస్తుంది. సో ఇలా ఉంటుంది. సో దానివల్ల కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీని మీద ప్రింట్, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అనిపిస్తుంది నాకు. లుక్ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది, కొంచెం లూజ్గా ఉండేలాగా తీసుకున్నాను, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్లా కాకుండా. సో ఎందుకంటే ఇది కొంచెం ఆల్రెడీ ప్రింటెడ్ కదా మొత్తం అంతా కూడా. సో ఈ ఫ్లోయిగా ఉంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంటే ఇంకా ఫ్లోయిగా కనిపిస్తుంది చూడడానికి. సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ అనమాట ఈ మోడల్లో. అప్పుడు ఇంకా బాగా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ కొంచెం సిమిలర్ మోడల్లోనే ఎక్కువ తీసుకున్నాను సేమ్ చెప్పాలంటే. ఇంకా నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా లింక్స్ అడిగారు అనుకోండి, ఇలాంటి వీడియోస్ చెక్ చేసి తీసుకోవచ్చు అన్నట్టుగా నేను వీడియోస్ ఇలాంటివి ఎక్కువ నేను ఒకవేళ తీసుకుంటే డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. సో దట్ బికాజ్ నేను నెక్స్ట్ వీడియోస్లో వేసుకున్నప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు లింక్స్. అప్పుడు నేను ఈ లింక్ షేర్ చేస్తే అన్నీ మీకు దొరికిపోతాయి కదా. సో ఈజీగా ఉంటుంది. నేను బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తే ఒక్కొక్కటి చూపించాను అనుకోండి, లింక్స్ దొరకడం కష్టమవుతుందని చెప్పి ఇలా సపరేట్గా వీడియోలో చేసేస్తున్నాను దీన్ని. బట్ చాలా బాగా కనిపిస్తుంది. సేమ్ ఇందాక చూపించాను కదా మీకు, సేమ్ సిమిలర్ ప్యాటర్న్లోనే ఇది కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చింది. అండ్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇలా కాలర్ నెక్ లాగా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి బటన్స్ అనమాట. ఓపెనబుల్ బటన్స్ కాదు ఇవి, ఓన్లీ ఒక బటన్ మాత్రమే ఇలాగా పెట్టుకునేలాగా ఉంది, మిగతావన్నీ ఇలా వచ్చేసాయి. అండ్ కింద మనకి ఇలాగా కటింగ్ వచ్చిందనమాట. సేమ్ ఇలాగా కింద కట్ వస్తుంది. సో ఇది ఒక షేడ్, ఇది సేమ్ ఇందాక చూపించినట్టుగానే ఉంది కానీ కొంచెం ఇక్కడ ఈ స్లీవ్స్ దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ ప్యాటర్న్ కొంచెం ప్రింట్ కొంచెం డిఫరెంట్ అనమాట. సో మోడల్ అయితే కొంచెం సేమే. అండ్ కింద బాటమ్ కూడా ఇందాక చూపించాను కదా, సో సిమిలర్ వస్తుంది. కానీ ఇది ఇది పట్టియాలా కాదు, ఇది ప్లాజో లాగా వస్తుంది. ఫస్ట్ చూపించింది మీకు పట్టియాలా మోడల్లో చూపించాను కదా, ఇది ప్లాజో, ఫ్రీ స్టైల్ ప్లాజో టైప్లో వస్తుంది. సో చాలా కంఫర్టబుల్ ఉంటుందండి వేసుకోవడానికి. అంటే రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయడానికి బాగుంటుంది, స్టైలిష్గా కనిపిస్తారు, కొంచెం డిఫరెంట్గా లుక్లో కనిపిస్తారు అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇవి. క్వాడ్ సెట్స్ అనొచ్చు, కుర్తీ సెట్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, బట్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి నేను నార్మల్ స్టైల్లో, ఈ స్టైల్లో ఉన్న కుర్తీ సెట్ ఒకటి తీసుకున్నాను, ఇదొకటి. అండ్ నార్మల్ మనం వీ నెక్ ఈ ప్యాటర్న్లో ఉన్న కుర్తీ సెట్స్ అనమాట ఇవి. ఇది బ్రాండ్ వచ్చేసి అరైనా బ్రాండ్. సో ఇలా ఉంది. నాకు ఎందుకో ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ నచ్చుతుందండి. కాకపోతే వైట్ అయినా సరే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, సో అట్లానే ఉంది, కొంచెం ట్రాన్స్పరెంటే ఉంది. దీనికి లైనింగ్ అయితే ఏమీ లేదు. బట్ మనం ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మనకి టాప్ వచ్చేస్తుంది కాబట్టి, బాటమ్ వచ్చేస్తుంది కాబట్టి అంత
మంచిగానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది. పక్కన యాడ్ చేస్తాను. ఇలా కింద వచ్చేసి ఇలా వచ్చింది, మిగతాదంతా కూడా ఇలా ప్రింట్ వచ్చింది. అండ్ దీనికి వీనెక్ వచ్చింది అనమాట. నాకు ఇలా లైట్ వెయిట్ ఉండే క్లాత్స్ అంటే ఇష్టము. కొంతమంది లైనింగ్స్ ఉంటేనే ప్రిఫర్ చేస్తారు, బట్ నాకు లైట్ వెయిట్ ఉంటే ఇష్టం. కంఫర్టబుల్గా రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయడానికి నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎక్కువ నైట్ డ్రెస్లు ఇవి అలవాటు అయిపోయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హెవీగా వేసుకోవాలంటే ఓకే, అకేషన్ ఉంటే ఇంక వేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. మిగిలిన టైంలో అస్సలు నాకు రెడీ అవ్వబుద్ధి కాదు. అలానే నైట్ డ్రెస్లోనూ ఉండలేము ఇంట్లో ఉన్నట్టు. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి కుర్తీ సెట్స్ బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో అందుకని ఇలాంటివి ఎక్కువ ఉంటే అది నాకు కంఫర్టబుల్గా అనిపించిందంటే వేస్తూనే ఉంటాను. అండ్ దానికి బాటమ్ వచ్చేసి ఇది వచ్చింది, ఇలా ట్రోజర్ లాగా, సారీ బాటమ్ కొంచెం పటియాలా స్టైల్లా వచ్చింది. కానీ పటియాలా కాదండి ఇది. అంటే కింద మనకి ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది కింద, అంటే ఇలా ఉండి ఇక్కడ ఇలా ఈ షేప్లో వస్తుంది అనమాట. వేసుకొని చూపిస్తానులేండి. ఇలా వస్తుంది. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చేసింది. కాటన్ దుపట్టా వచ్చింది అనమాట. దుపట్టా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు ఆఫీస్ వేర్కి కూడా ఈ కుర్తీ సెట్ చాలా బాగా సూట్ అవుతుంది. ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి కూడా చాలా డీసెంట్గా ఉంది కదా చూడడానికి. మొత్తం లెంత్ విడ్త్ అన్ని కూడా బాగున్నాయి. క్లాత్ కూడా, దుపట్టా క్లాత్ కూడా కంఫర్టబుల్గా ఉంది. కాటన్ అయినా కూడా రఫ్గా లేకుండా స్మూత్గా ఉంది కాబట్టి మనం క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందాక చెప్పాను కదా ఆ స్టైల్లోనే ఇది ఇంకొక స్టైల్ అనమాట. క్వాడ్ సెట్ టైప్లోనే ఇలా వస్తుంది. ఇదేంటంటే కొంచెం అంబ్రెలా ప్యాటర్న్ లా వెనకాల వస్తుంది. ఫ్రంట్ కొంచెం పైకి ఉంటుంది, బ్యాక్ కొంచెం కిందకు ఉంటుంది. కలర్ఫుల్గా ఉంది. దీని కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, పింక్ అండ్ బ్లూ షేడ్లో. అండ్ దీనికి కూడా ఇలా కాలర్ నెక్ వచ్చింది. నాకు ఈ షేడ్లో, ఈ ప్యాటర్న్లో చాలా ఉన్నాయి అనమాట. అన్నీ తీసుకోవాలా వద్దా చూద్దాము. ఒకసారి ఒక స్టైల్ ట్రై చేసి అది కంఫర్టబుల్గా ఉందా, నాకు బాగుందా లేదో చూసుకుని అప్పుడు తీసుకుందాంలే అని ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కలాగా తీసుకున్నా. సో ఇది ఇలా వస్తుంది. కొంచెం కుర్తీ స్టైలే కాబట్టి బాగానే ఉంటుంది. నాకు కుర్తీస్ బాగానే ఉంటాయి కాబట్టి. అండ్ దీనికి ట్రోజర్ కూడా వచ్చేసింది ఇలాగా. మీకు మరీ ప్రింటెడ్లా వేసుకుంటున్నాము అనే ఫీలింగ్ లాగా ఏమన్నా అనిపిస్తే మనం లెగిన్తో కానీ నార్మల్ ప్లెయిన్ ట్రోజర్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర అలా కూడా స్టైల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్, అంటే 500, 600 ఆ రేంజ్లో వచ్చినాయి అండి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. సో 600 ఆ రేంజ్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు బాగానే అనిపించాయి. రెగ్యులర్ బేసిస్లో ఇక్కడ యూజ్ చేసుకోవడానికి అది బాగుంటాయి అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇది బాటమ్. ఇది ప్లాజో టైప్ వచ్చిందనమాట బాటమ్. సో ఇలా ఉంటుంది. ఇదిగోండి నేను మీకు లుక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పిక్చర్ వచ్చింది దీన్ని. ఇలా ఉంటుంది దీని లుక్. సో బాగుంది కదా. దీన్ని నాకు బాగా నచ్చాయి. ఈ మోడల్, ఈ స్టైల్ నచ్చాయి నాకు చూడగానే. బట్ చూడాలి, నాకు సూట్ అయితే మళ్ళీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇందాక చూపించిన స్టైల్లో ఇది ఇంకొక ప్యాటర్న్. సేమ్ ఇందాక చూపించినట్టుగానే ఉంది స్టైల్. ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది అనమాట. సేమ్ మనకి ఇక్కడ కట్ వస్తుంది. ప్రింట్ అంతా కూడా సేమ్. ఇది ఫుల్ స్లీవ్స్లో కాకుండా కొంచెం ఇక్కడ వరకు 3/4 స్లీవ్స్ వరకు అలా వస్తుంది. సో ఇది కూడా నెక్ ప్యాటర్న్ అంతా కూడా కొంచెం సిమిలర్గానే ఉన్నాయి అన్నిటికీ. అండ్ దీనికి కూడా ఇలాగ బాటమ్ వచ్చేసింది. ప్లాజో అనమాట బాటమ్. ఇలా ఫ్రీగా ఉండే ప్లాజో. సో ఫస్ట్ ఇది పట్టియాల, తర్వాత ఈ ప్లాజో. ఇది ప్లాజోయే. సో సెకండ్ ఇది కొంచెం సిమిలర్ స్టైలే, కానీ సెకండ్ కొంచెం ఫుల్ స్లీవ్స్లా వచ్చాయి. ఇది 3/4 స్లీవ్స్లా వచ్చాయి అనమాట. సో ప్రింట్ అయితే అన్నిటికీ చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇది కాటన్ కాదండి మెటీరియల్, పాలిస్టర్ టైప్లో ఉందన్నమాట. నాకైతే ఇష్టం ఇలాంటిది, ఎందుకంటే నేను మెయింటైన్ చేయలేను. కాటన్ ఫాస్ట్గా నలిగిపోతుంది, మళ్ళీ ఐరన్కి ఇవ్వాలి. ఐరన్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేసేలోపు ఎక్కడికైనా తీసుకెళ్తే నలిగిపోతాయి. అలా నాకు మెయింటైన్ చేయడం అసలు ఇష్టం ఉండదు. అందుకే నేను ఎక్కువ ప్యూర్ కాటన్ వాడను. ఎక్కువ రేయాన్ మిక్స్డ్ లేదు అని అంటే ఏమంటారు, పాలిస్టర్ మిక్స్డ్ ఆర్ రేయాన్, లేకపోతే ఇంకొకటి ఏదో క్రేప్ ఒకటి బాగా వాడతాను నేను. నా పర్సనల్గా అవి నాకు ఇష్టం, నాకు కంఫర్టబుల్గాను ఉంటాయి. అండ్ ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు మెయిన్. సో అందుకని. అండ్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను శారీస్ హాల్ చేశాను. ఒకవేళ చూడాలనుకుంటే డెఫినెట్లీ అమెజాన్లో శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. కుర్తీస్ అయితే చాలా మంచి కలెక్షన్, నాకైతే నచ్చాయి పర్సనల్గా. మీకు కూడా నచ్చాయి లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.